అమెరికాలో ఇమిగ్రేషన్ అణచివేత వ్యవహారం ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న కఠిన వైఖరిపై డెమోక్రాట్లు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా మిన్నెసోటాలో ఫెడరల్ ఏజెంట్ల చేతిలో నర్స్ అలెగ్జాండర్ ప్రెట్టి దారుణ హత్యకు గురి కావడంతో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్లు ట్రంప్ సర్కార్కు డెడ్ లైన్ విధించారు. శుక్రవారంతో ముగియనున్న ప్రభుత్వ ఖర్చుల ప్యాకేజ్ విషయంలో బిల్లు ఆమోదానికి డెమోక్రాట్లు అడ్డుపడుతున్నారు. ఇమిగ్రేషన్ పెట్రోలింగ్ లో ఫెడరల్ ఏజెంట్లు ముసుగులు ధరించకూడదని, అలాగే గస్తీ పద్ధతులను మార్చాలని సెనెట్ నేత చుక్ జామర్ డిమాండ్ చేశారు. ఈ మార్పులు చేయకుంటే బడ్జెట్ బిల్లుకు మద్దతిచ్చేది లేదని స్పష్టం చేయడంతో అమెరికా మరోసారి గవర్నమెంట్ షట్డౌన్ ముంగిట నిలిచింది. గత శనివారం మినియాపోలిస్లో అలెగ్జాండర్ ఫ్రెట్టి అనే నర్సును ఫెడరల్ ఏజెంట్లు కాల్చి చంపటం తీవ్ర కలకలం రేపింది. మొదట ఈ కాల్పులను సమర్థించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు డెమోక్రాట్ల ఒత్తిడితో వెనక్కి తగ్గింది. కాల్పులకు పాల్పడిన ఇద్దరు ఏజెంట్లను సెలవుపై పంపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఈ కేసులో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్స్ ప్రజలకు అబద్ధాలు చెప్పారని, ఆమెను అభిశంసించాలంటూ కాలిఫోర్నియా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మిన్నెసోటాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇమిగ్రేషన్ విధానాలను విమర్శిస్తున్న ఎంపీ ఇల్హాన్ ఒమర్ పై ఒక గుర్తు తెలియని వ్యక్తి ద్రవంతో దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకోగా తను ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని ఒమర్ స్పష్టం చేశారు. ఇక ఈ వివాదంపై అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. మినియాపోలిస్ మేయర్ జాకబ్ ఫ్రే ఫెడరల్ ఏజెంట్లకు సహకరించబోవని చెప్పడంపై ట్రంప్ మండిపడ్డారు. మేయర్ నిప్పుతో చెలగాటమాడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై డెమోక్రాటిక్ సభ్యులు ఘాటుగా స్పందించారు. గతేడాది రిపబ్లికన్లు ఏకపక్షంగా ఆమోదించుకున్న మెగా బిల్లు ఇప్పుడు వారికి ఆయుధంగా మారింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కి కట్టబెట్టిన వేల కోట్ల నిధులపై ఆంక్షలు విధించాల్సిందేనని డెమోక్రాట్లు పట్టుబడుతున్నారు. లేదంటే గవర్నమెంట్ షట్డౌన్ తప్పదని హెచ్చరిస్తున్నారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో రిపబ్లికన్లు ఒక భారీ ప్యాకేజీని కాంగ్రెస్ లో నెగ్గించుకున్నారు. అప్పట్లో డెమోక్రాట్లు ఎంత మొత్తుకున్నా వినకుండా ఫిలిబస్టర్ అనే అడ్డంకిని దాటవేసి మరీ $190 బిలియన్ నిధులను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు దారాదత్తం చేశారు. అందులో సింహభాగం అంటే దాదాపు $75 బిలియన్ కేవలం ఐస్ విభాగానికే కేటాయించారు. అయితే ఎటువంటి నిబంధనలు లేకుండా ఇచ్చిన ఈ బ్లాంక్ చెక్ ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. తాజాగా ఇద్దరు అమెరికన్ పౌరులు కాల్పుల్లో మరణించడంతో డెమోక్రాట్లు నిరసన గలం విప్పారు. ఎటువంటి నిబంధనలు లేని నిధులు ఐస్ ని ఒక నియంత్రణ లేని సంస్థగా మార్చేశాయని వారు ఆరోపిస్తున్నారు. అందుకే శుక్రవారం లోపు ఆమోదించాల్సిన వార్షిక బడ్జెట్ బిల్లుపై డెమోక్రాట్లు పట్టుబడుతున్నారు. ఐస్ నిధులకు ఆంక్షలు విధిస్తేనే బడ్జెట్కు మద్దతిస్తామని, లేదంటే శనివారం నుంచి ప్రభుత్వ సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేస్తున్నారు.